రేపు మంగళవారం అలానే కాకుండా మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైనది మంగళ అమావాస్య కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలండి. మీ జీవితం అనేది మారిపోతుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. అయితే నిమ్మకాయ పరిహారం అనేది చాలా శక్తివంతమైనదండి. చాలా పవర్ఫుల్ అనమాట. నిమ్మకాయతో ఇలా చేస్తే ఒక్క నిమిషంలో మీ దరిద్రం అంతా కూడా పోతుంది. మీ ఇంటి పరంగా చాలా చక్కగా కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని చెప్పొచ్చు. అందుకే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం అనేది చెయ్యండి. దీన్ని ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు మనకు అమావాస్య కదా, అయితే అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే కొన్ని నియమాలు పాటించాలన్నమాట. అలా ఒకవేళ మీరు నియమాలు పాటించకపోయినా, కొన్ని పనులు చేయకపోతే మనకు దరిద్రం పడుతుంది. అమావాస్య అనేది మనకు ప్రతి నెలలో వస్తుంది, కాకపోతే ఏంటంటే దేని శక్తి దానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు చెప్పాలంటే కనుక రేపు వచ్చే జ్యేష్ఠ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్యను అసలు వదులుకోకండి. మంగళవారం వస్తుంది కాబట్టి దీనికి పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే అమావాస్య రోజు ఖచ్చితంగా మనము ఉదయాన్నే లేవటం అంటే సూర్యుడు అంటే ఉదయించక ముందుగా నిద్ర లేవండి. అలా లేచిన తర్వాత ఇల్లంతా కూడా ముందుగా క్లీన్ చేసుకోండి. వాకిలంతా కూడా క్లీన్ చేయండి. చక్కగా ఏంటంటే కనుక నీళ్లు చల్లుకోవటం, లేదంటే కనుక ఇల్లుని మాపు వేయటం, ఇదంతా కూడా చేసిన తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం చేయాలి. కొంతమంది ఏంటంటే అమావాస్య రోజు అస్సలు కూడా వాకిట్లో ముగ్గు పెట్టారండి. అలా చేయకండి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటికి రాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఆ తల్లి మరి మన ఇంటికి రావాలంటే వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టాలి. అలా ముగ్గు పెట్టుకున్న తర్వాత స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే ప్రత్యేకించి ఏంటంటే కనుక అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో మీరు అంటే గల్లుడుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు అంటాం కదా, అది ఏంటంటే 1/2 స్పూన్ వేసుకోండి. అది వేసుకొని స్నానం చేయడం వల్ల మంచిదండి. ఎందుకు ఆ విధంగా చేయాలంటే కనుక మనకు ఏదైనా అంటే దరిద్రం పట్టి పీడిస్తుంది, శని దోషాలతో మనం ఇబ్బంది పడతాం, రాహుకేతు ప్రభావాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే ఆ నీటి ద్వారా పోతాయన్నమాట. అందుకే నీళ్ళల్లో ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి. ఇక ఆ తర్వాత ఇలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు అయితే ధరించకూడదు. నలుపు శనికి సంకేతం కాబట్టి జీవితంలో శని పెరుగుతుంది, తగ్గదు. అందుకే నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఇక అనంతరం వచ్చేసి మీరు బ్లూ కలర్లో ఉండే బట్టలు, గ్రే కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకూడదు. అంటే ఇలా ఏంటంటే ఈ యొక్క బట్టలను ధరించడం వల్ల కూడా మన జీవితంలో శని ఏంటంటే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అది కూడా చూసుకోండి. ఇక అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున ఇంట్లో ఖచ్చితంగా అమ్మవారిని పూజించండి. అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లిని మనం నిష్ట నియమాలతో పూజించుకుంటే మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా సంపద కూడా పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. అందుకే తప్పనిసరిగా ఏంటంటే కనుక అమ్మవారిని ఈ విధంగా పూజించండి. ఇంట్లో దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుంది. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి డబ్బుల మూటతో అడుగు పెడుతుంది, కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి అమ్మవారిని 2 పూటల ఉదయం కూడా దీపం పెట్టండి, సాయంత్రం కూడా దీపం పెట్టండి. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మీరు ఉదయం కూడా స్నానం చేయండి, సాయంత్రం కూడా స్నానం చేయండి. తల స్నానం చేయకపోయినా పర్వాలేదు, ఒంటి స్నానం చేసుకోండి, సరిపోతుంది సాయంత్రం. అనంతరం ఈరోజు దీపం పెట్టిన తర్వాత గల్లులుప్పును ఏంటంటే కనుక కొని ఇంటికి తెచ్చుకోండి. అంటే గల్లులుప్పు అంటే కనుక రాళ్ళ ఉప్పు అండి, రాక్ సాల్ట్ అంటారండి. అయితే ఇది ఒక 10 రూపాయలు పెట్టి కొన్ని ఇంటికి తెచ్చుకోండి. ఈ రోజు కనుక ఉప్పు కొంటే మీ ఐశ్వర్యాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదనమాట. అంటే 4 దిక్కుల నుంచి కూడా ధనం ఏంటంటే ఆకర్షించబడుతుంది. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుందండి. ధన ద్వారాలు తెచ్చుకుని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరిగి మీ ఇంటికి ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది. కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి మీరు ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకొని ఉప్పు దీపం వెలిగించవచ్చు, లేదంటే కనుక ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు. ఉప్పుని ఏంటంటే కనుక ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటని ఏంటంటే కనుక ఇంటి సింహద్వారానికి కడితే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందన్నమాట. ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు శక్తులు ప్రవేశించక మంచి శక్తులు, దైవ శక్తులు మాత్రమే ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కావున ఉప్పుని కొన్న తర్వాత ఉప్పుతో ఇన్ని రకాల పరిహారాలు చేయొచ్చు, లేదంటే కనుక మనం వంటల్లో వాడుకోవాలి. ఉప్పుని తేగానే ఏంటంటే చించేసి మీరు టకాటక పరిహారాలు చేయకండి. కాసేపు పూజ గదిలో ఏంటంటే కనుక పెట్టుకోండి. పూజ గదిలో పెడితే మంచిది. పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వాటి అంటే ఉప్పుతో పరిహారం చేయండి. ఇలా రకరకాలుగా ఉప్పు పరిహారాలు అయితే చేస్తారండి. ఇంకా మీకు నచ్చిన పరిహారాలు చేసేసుకోండి, సరిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఉప్పు అయితే ఖచ్చితంగా కొనాల్సిందే, కొని తీరాల్సిందే. ప్రతి అమావాస్య కొనాల్సిందే ఉప్పు. ఇంకా మనకు ఇంకా ఎలాంటి సందేహాలు లేవని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పు కొనండి. ఆ తర్వాత బెల్లం కొనండి. బెల్లం బంగారంతో సమానమైనదండి. బెల్లం కొంటే మంచిదండి. ఎందుకంటే బెల్లం అనేది చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. బెల్లంతో చేసే పరిహారాలు కూడా మనకేంటంటే 99% సిద్ధిస్తాయి. బెల్లం భూలాభం కలిగేలాగా చేస్తుంది, బంగారు యోగం
కలిగేలాగా కూడా చేస్తుందన్నమాట. బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి బెల్లం ఏంటంటే గనక కొనడం వల్ల మనకు మంచిది. అయితే గడ్డ బెల్లం దొరుకుతూ ఉంటుంది కదా, అదేంటంటే గనక తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత దాని మీద మీకు భూలాభం కలగాలని, గృహలాభం కలగాలని, బంగారం కొనాలని ఇలా మీ కోరికలు ఉంటాయి కదా, అవేంటంటే ఆ బెల్లం పైన బ్లాక్ స్కెచ్ మార్కుతో రాయండి. ఇలా రాసిన తర్వాత దగ్గరలో వేప చెట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీయండి. తీసేసి ఆ బెల్లాన్ని అందులో పెట్టేసి మట్టిని కుడిపేసి చక్కగా వెనక్కి తిరిగి ఇంకా మీరు చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా చేస్తే 3 నెలలు, 6 నెలలు, నెలలోపు లేదంటే గనక 6 నెలల లోపు కావచ్చు, సంవత్సరం లోపు కావచ్చు భూలాభం కలుగుతుంది. భూమి కొనుగోలు చేయటం కానీ, సొంతంగా గృహం నిర్మించుకోవటం కానీ, లేదంటే గనక మనము బంగారం కొనటం కానీ ఇలాంటి యోగాలు అనేవి మనకు సిద్ధిస్తాయి. ఇది సిద్ధులు, మునులు, సాధువులు అందరూ చేస్తారు. అంటే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భావిస్తారండి. అందుకే మీరు ఈరోజు ఖచ్చితంగా ఈ బెల్లం కొని ఈ బెల్లం పరిహారం అయితే చెయ్యండి. మనం ఏంటంటే బెల్లమే కదనుకుంటాం కానీ బెల్లం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఆ తర్వాత పసుపు ఎంత మంగళకరమైనదో మనందరికీ తెలిసింది. అంటే మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని సైతం మారుస్తుంది. అందుకే ఒక 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ కొనండి. పసుపు ప్యాకెట్ కొనటం వల్ల లక్ష్మీదేవి ఏంటంటే గనక అనుగ్రహిస్తుందన్నమాట. ఆగ్రహించదు, అనుగ్రహిస్తుంది. పసుపు కొనటం వల్ల ఐశ్వర్యం మన ఇంటికి అంటే పడుతుందన్నమాట. అలానే కాకుండా మనకు మంచి కూడా జరుగుతుంది కాబట్టి పసుపు ఖచ్చితంగా కొనండి. ఆ తర్వాత మీరు పసుపు కొని ఆ పసుపుతోనే పూజించవచ్చు. ఆ పసుపుని వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి యాలకులు కూడా కొనాలి. యాలకులు మనందరికీ తెలిసిందే కదా, యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అన్నమాట. యాలకులు చాలా చాలా పవిత్రమైనవి, చాలా పవర్ఫుల్. అలానే కాకుండా యాలకులు ఏంటంటే కనుక లక్ష్మీకారకంగా కూడా భావిస్తారు. కావున మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున అంటే అమావాస్య రోజు యాలకులు కొని తెచ్చుకొని ఆ 21 యాలకులతో ఏంటంటే కనుక ఒక మాలను తయారు చేయండి. పసుపు రంగు తాడు తీసుకోండి, అంటే దారం తీసుకొని చక్కగా ఏంటంటే కనుక 21 యాలకులని సూదితో ఆ పసుపు రంగు తాడుకి గుచ్చి మాల చేసి ఆ మాలను ఏంటంటే కనుక మీరు పూజ చేసేటప్పుడు అంటే రేపు అమావాస్య కదా, మీరు పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఏంటంటే ఈ యాలకుల మాలను సమర్పించండి. యాలకుల మాలను సమర్పించి నమస్కారం చేసుకుని ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలని చెప్పుకొని ఆ తర్వాత మీరు ఆ మాలను తీసి ఏంటంటే బీరువాలో దాచుకుంటే ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, వృధా ఖర్చులు తగ్గిపోవటం, ధన సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోవటం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. అందుకే యాలకులు ఏంటంటే ఖచ్చితంగా కొని ఇలా మాల చేసి అమ్మవారికి సమర్పించండి. మీ జీవితాన్ని మార్చుకోండి, ధన ద్వారాలను తెరిపించుకోండి, ధనం వచ్చేలాగా చేసుకోండి. మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల సమస్యలని, ఇబ్బందుల్ని పోగొట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఆ తర్వాత ఇంట్లో ధూపం ఖచ్చితంగా వేయాలి, ఎందుకంటే తిదివార నక్షత్రం కదా. అయితే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది. దుష్టశక్తులన్నీ కూడా ఏంటంటే కనుక భూమిపైన సంచరిస్తూ ఉంటాయి. ఆ దుష్టశక్తుల బారి నుంచి మనకు విముక్తి కలగాలన్నా, దుష్టశక్తులు మన ఇంటికి దరి చేరకుండా ఉండాలన్నా, మనకు మంచి జరగాలన్నా తప్పనిసరిగా అండి ఇంట్లో ఏంటంటే ధూపం వేయాలన్నమాట. ధూపం ఏంటంటే కనుక నలుమూలల్లో దాగుండే చెడుని బయటికి లాక్కొచ్చేంత శక్తి ఉంటుందన్నమాట ధూపానికి. ధూపము ధూప్స్టిక్ వెలిగించి వేయకండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు నిజం చెప్పాలంటే. అది మనం సమయం లేకనో, లేదంటే మన దగ్గర సమయం సరిపోకనో, మనకు నిప్పులను రాజేసేంత అంటే సమయం లేకను మనం ఏంటంటే ధూప్ స్టిక్ను అప్పటికప్పుడు వెలిగించుకుంటాం. కానీ వారానికి ఒకసారి ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా బొగ్గులను అంటే వెలిగించి అందులో సాంబ్రాణిని వేసి మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో ధూపం ఇవ్వండి. అలా ఇవ్వటం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారాత్మక శక్తి ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది. ఇల్లు ఇంకా మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంట్లో అయితే తప్పకుండా మీరు ధూపం వేయాల్సిందే, వేసి తీరాల్సిందే. అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో వేయండి, మంచిది. ఇక కర్పూర బిళ్ళలతో ఈ పరిహారం చేయండి. అయితే మనకు నార్మల్గా దిష్టి కొడుతుంది కదండి, పెద్దవారి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. దిష్టి తాకుతుంది, దిష్టి కొడుతుంది, దిష్టి వల్ల సఫర్ అవుతాము. దిష్టి ఏంటంటే చాలా భయంకరమైనది కదండి. ఈ దిష్టి వల్ల ఏంటంటే కనుక మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ రోజు బాగుంటే రేపు బాగుంటామో లేదో తెలియదు. ఈ దిష్టి వల్ల ఇంకా ఏంటంటే కనుక సఫర్ అవుతూ ఉంటాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే మీరు ఏం చేయండి అంటే కనుక మీకు దిష్టి తాకకుండా ఉండాలన్నా, ఒకవేళ దిష్టి తాకినా కానీ మీకు ఆ దిష్టి తొలగిపోవాలి. దిష్టితో పాటు కొంచెం ఏంటంటే నరకన్ను అనేది మన మీద ఉంటుంది, నర దిష్టి అనేది కూడా మన మీద ఉంటుంది, జనాల ఏడుపు అనేది విపరీతంగా మన మీద ఉంటుంది కదా. ఆ ఏడుపు నుంచి మీరు విముక్తి కలిగించుకోవాలంటే మీరు చేయాల్సింది చాలా ఈజీ పరిహారం. ఇది అందరికి అందుబాటులో ఉండే పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుందండి, మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. కర్పూరం ఏంటంటే అతీత శక్తివంతమైనదండి. మనం ఏంటంటే కేవలం హారతి ఇవ్వటానికే కదా ఇది ఎందుకు పనిచేస్తుంది అనుకుంటాం. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, పర్సులో ఎప్పుడు కూడా పచ్చకర్పూరం పెట్టుకుంటే ధనం వస్తుందన్నమాట. చిటికెడంతనే ఎక్కువగా కూడా పెట్టుకోకండి.
మర్చిపోకండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని చక్కగా ఇప్పుడు చెప్పే విధంగా దిష్టి తీసేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. మీరు షాక్ అయిపోతారు, ఇంత మంచి ఫలితాలు వస్తాయా, కర్పూరంతో ఇంత చక్కగా మాకు దిష్టి పోతుందా, అసలు మాకు తెలియదండి అనుకుంటారు. అంటే కొంతమందికి తెలుసుండొచ్చండి, అందరికీ తెలియదని చెప్పట్లేదు. కావున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, రేపు అంటే మనం దిష్టి తీసుకుంటాం కదా, పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా అమావాస్య రోజు ఖచ్చితంగా దిష్టి తీసుకుంటారు. మన పూర్వీకులు కూడా ఈ విధంగా చేసేవారు, వాళ్ళు కూడా పాటించేవారు. కాబట్టి మీరేంటంటే కనుక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదనమాట. అలా తీసుకున్న తర్వాత పదే పదే మీరు దిష్టి వల్ల సఫర్ అయిపోతున్నారనుకోండి, 4 కర్పూర బిళ్ళలు తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక తూర్పు ముఖాన నించోండి. అలా నించొని ఎడమ చేతిలో పట్టుకోండి. అలా పట్టేసుకొని ఏంటంటే 4 సార్లు కానీ 6 సార్లు కానీ తల చుట్టూ తిప్పండి, లేదంటే మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు దిష్టి తీసుకోండి. అలా దిష్టి తీసిన తర్వాత ఆ కర్పూర బిళ్ళలు 4టిని ఏంటంటే కనుక ఇంట్లో కాకుండా ఇంటి బయట గుమ్మం బయట పెట్టి కాల్చేయండి, సరిపోతుంది. అలా కాల్చడం వల్ల ఏంటంటే దిష్టి అక్కడితో ఆగిపోతుంది, దిష్టి మీ వెంట ఉండదు, మీ దగ్గరికి రాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, బాధ పెట్టదు. ఆ దిష్టి అనేది మీ నుంచి దూరం అయిపోవడంతో పాటు మీ మీద ఉండే నెగిటివిటీ కూడా దూరం అయిపోతుంది అనమాట. విత్ ఇన్ సెకండ్స్లో ఫలితం అనేది వస్తుంది. కావున ఖచ్చితంగా పాటించుకోండి. ఇక రేపు అమావాస్య కాబట్టి ఇంట్లో ఈ కూరను అసలు వండి తినకండి, దీనివల్ల మీకు కష్టాలు ఏర్పడతాయండి. చాలా వరకు కూడా మీరు ఏంటంటే అప్పుల పాలైపోతారనమాట, అనారోగ్య సమస్యలని కూడా ఎదుర్కొంటారని చెప్పొచ్చు. కాబట్టి మీరైతే అసలు గుర్తుపెట్టుకోండి, అస్సలు కూడా ఏంటంటే కనుక ఈ కూరల్ని వండుకోకండి, దీనివల్ల చెడు జరుగుతుంది, ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మీరు ముఖ్యంగా ఏంటంటే గుమ్మడికాయ కూర కానీ, వంకాయ కూర కానీ, ముల్లంగి కానీ, మష్రూమ్స్ కానీ, అలానే కాకుండా ఈ యొక్క సొరకాయ, అలాగే వచ్చేసి బీరకాయ, పొట్లకాయ కూరని ఏంటంటే కనుక తినకూడదండి. దీనివల్ల మీకు కష్టాలు వస్తాయి అనమాట, అనుకోకుండా కష్టాలు వచ్చి పడతాయి. తోటకూరను కూడా తినకండి. అంటే ఇవేవి తినకూడదు. మరి మేమేం తినాలండి అంటే కనుక పప్పు దినుసులు ఇలాంటివి తినండి. అలా అని మీరు ఏంటంటే ఎర్రకంది పప్పును కూడా తినకండి. ఆ ఎర్రకంది పప్పు వల్ల కూడా మీకు ఏంటంటే కనుక కష్టాలు వస్తాయి, అప్పులు పెరిగిపోతాయి. ముఖ్యంగా అంటే ఈ కూరల వల్ల జరుగుతుందంటే 99% జరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే ఈ కూరల్ని మీరు అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ కూరలను అస్సలు మీరు తినకండి. వీటిని ఏంటంటే కనుక అసలు ఇంట్లో ఉన్నా కానీ ఆ రోజు వండకండి, తిదివార నక్షత్రం కదా, ఇవి వండకూడదనమాట. అలాగే నాన్ వెజ్ని కూడా తినకూడదండి. ఈ గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు, చికెన్లు, మటన్లు, ఫిష్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వీటిని వండకూడదనమాట. మనం ఏం చేస్తామంటే ఇంట్లో వండుకోలేదు కదా, ఇంట్లో మేము పూజ చేసుకున్నాం కదా, బయటికి వెళ్ళి తిందామని బయట తింటూ ఉంటారు. అలా చెయ్యకండి. దానివల్లనే ఏంటంటే మీకు చెడు జరుగుతుంది, దానివల్లనే మీకు ఇబ్బందులు ఏర్పడతాయి, దానివల్లనే మీకు కష్టాలు నష్టాలు వస్తాయన్నమాట. అప్పులు పెరిగిపోవటం, అనేక రకాల ఇబ్బందులు రావటం, సమస్యలు పెరిగిపోవటం ఇలాంటివి జరుగుతాయి అనమాట. మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల మనకి ఏంటంటే గనక ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. అలానే కాకుండా వాటి వల్ల మనకి ఏంటంటే చాలా వరకు కూడా అండి నరకం అనుభవించే స్టేజ్లోకి మనం పడిపోతాం. అంటే అప్పులు పెరుగుతూ ఉంటాయి, అప్పులు తగ్గవు. అలానే కాకుండా ఏంటంటే కనుక అప్పు ఎంత అంటే తీర్చుకుందామన్నా తీర్చుకోలేము. దరిద్రం ఎలా పట్టి పీడిస్తుందంటే ఏ పని చేసినా కానీ అందులో పెద్దగా ఫలితాలు రావు. ఆ విధంగా మన లైఫ్ అనేది పడిపోతుంది అనమాట. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇలాంటివైతే ఒక్కరోజు తినకండి, మిగతా రోజులు తిన్నా పర్వాలేదు, కానీ ఆ రోజునైతే మీరు అసలు తినకండి, వాటి జోలికి వెళ్ళకండి, వాటి నుంచి మీరు దూరంగా ఉంటేనే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇది అసలు చెయ్యకండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు మనకు అమావాస్య కదండి, మంగళవారం అమావాస్య కదా, చాలా చాలా శక్తివంతమైనది. కావున మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, వేప చెట్టుని తాకండి. మీరు అనుకోవచ్చు వేప చెట్టుని ఎందుకు తాకాలండి అంటే కనుక వేప చెట్టులో అతీత శక్తులు ఉంటాయండి. ఈ రోజున ఏంటంటే కనుక ఎవరైతే అంటే గుర్తుపెట్టుకొని మరి వేప చెట్టుని తాకుతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. అలానే ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. వేప చెట్టు అంటే మనం చూసుకుంటే ప్రతి ఒక్కరి ఇండ్ల దగ్గర ఉండేదండి పూర్వకాలంలో, కానీ ఇప్పుడు వేప చెట్లే కరువైపోయాయి కదండి. చాలా వరకు కూడా చాలా రేర్గా వేప చెట్లు కనిపిస్తాయి కదా. అయితే మీకు దగ్గరలో ఉన్నా మీకు దూరంలో ఉన్నా సరేనండి, గుర్తుపెట్టుకోండి, వేప చెట్టుని ఖచ్చితంగా తాకండి. వేప చెట్టుకు చెంబడి నీటిని సమర్పించిన, వేప చెట్టుని తాకిన, వేప చెట్టుకు మీరు నమస్కారం చేసుకున్నా, ఇలా ఏంటంటే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. అంటే ధన ద్వారాలు మూసుకుపోయి ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు ఈరోజు వేప చెట్టుకు చెంబడి నీటిని సమర్పించి 2 చేతులతో అంటే ఈ అరిచేతులు ఉంటాయి కదా, అవి వేప చెట్టును తాకితే ఏమవుతాయంటే ధనచక్రం ఉంటుంది. అలానే కాకుండా గీతలు ఉంటాయి కదండి మనవి ధనరేఖలు, అవి ఏంటంటే కనుక మూసుకుపోయి ఉంటాయి అనమాట. వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. మనం ఎంత సంపాదించినా కానీ డబ్బు మిగలకపోవటం, ధనం అనేది రాకపోవటం, చాలా వరకు కూడా సమస్యలు క్రియేట్ అవ్వటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి అనమాట. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే మీరు ఖచ్చితంగా వేప చెట్టుని తాకాలన్నమాట. అలా తాకితే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం 4 దిక్కుల నుంచి కూడా అంటే ఏదో ఒక రకంగా మన దగ్గరకు అందుతుంది. మన దగ్గరికి ఏంటంటే చేరటానికి అవకాశం ఉంటుంది, సమస్య అనేది తీరుతుంది. అలానే కాకుండా మీరు మంచి ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా వేప చెట్టుని ఏంటంటే కనుక తాకండి. వేప చెట్టుని తాకటం వల్ల, వేప చెట్టుకు నీటిని సమర్పించటం వల్ల, ఆ నీడలో కూర్చోవటం వల్ల అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉంటారు, ధనం వస్తుంది, చక్కటి ఫలితాలను పొందుతారు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కావున మర్చిపోకుండా పాటించండి. ఇంకా ఆ తర్వాత ఈ రోజున అంటే మంగళవారం అమావాస్య కాబట్టి నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి. అంటే మీరు అనుకోవచ్చు నిమ్మకాయ మా దగ్గర మేము ఎందుకు పెట్టుకోవాలి
పెట్టుకోవాలండి అంటే, నిమ్మకాయ పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు దూర ప్రయాణాలు చేస్తారు కదండీ! కొంతమంది దూర ప్రయాణాలు చేస్తారు. కొంతమందికి అమావాస్య అస్సలు అనుకూలించదు. అంటే కొంతమందికి ఏంటంటే గనక అమావాస్య వస్తే అనారోగ్యంగా ఉండటం, ఆరోగ్యం బాలేకపోవటం, అలానే కాకుండా కొంచెం డిప్రెషను, మైండ్ అంటే సరిగ్గా లేకపోవటం, పని చేయకపోవటం, ఇలా బాధలనేవి ఉంటూ ఉంటాయి. అంటే ఎవరైనా మీరంటే గిట్టని వారి మీద చెడు ప్రయోగాలు చేస్తే అలాంటివి ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, బాధలు రాకూడదు, సమస్యలు ఉండకూడదు, ప్రయాణం మంచిగా సాగాలి, ప్రయాణంలో ఇబ్బందులు రాకూడదు అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే నిమ్మకాయని దగ్గర పెట్టుకుంటే ఏదైనా నెగటివిటీ ఉంటుంది కదా! అదంతా కూడా నిమ్మకాయ తీసేసుకుంటుంది. మీరు ప్రయాణం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత ఏం చేయండి అంటే తల చుట్టూతో 3 సార్లు తిప్పుకొని ఇంటి బయట ఆ నిమ్మకాయని పెట్టి ఎడమకాలి మడమతో తొక్కేయండి. ఇలా చేయటం వల్ల మీ దగ్గరికి ఎలాంటి చెడు అనేది రాదండి. మీకు హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం టెన్షన్ అంటే దూరం అయిపోతుంది. అలానే కాకుండా కొన్ని రకాల సమస్యలు ఉంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి కదా మీవి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారనమాట. అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారండి. మీరు కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఒకసారి మీ దగ్గర ఈ నిమ్మకాయని పెట్టి చూడండి. ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుంది. మనం ఏంటంటే నిమ్మకాయనే కదా, నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ నిమ్మకాయ వల్ల చాలా జరుగుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి చేసేసుకోండి, ఫలితం వస్తుందన్నమాట. ఇంకా తర్వాత రేపు మంగళవారం బియ్యం డబ్బాలో అంటే అమావాస్య కూడా ఉంది కావున బియ్యం డబ్బాలో ఈ వస్తువుని పెట్టండి. పూర్వకాలంలో మన పూర్వీకులు అంటే మన పెద్దవారు ఉంటారు కదా, వాళ్ళు చేసేవాళ్ళు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే బియ్యం డబ్బాలో ఇది పెట్టడం వల్ల ధనానికి ఎలాంటి లోటు ఉండదు, తిండికి బట్టకు లోటు అనేది ఉండదన్నమాట. అంటే మనము ధనం కోసము అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే తిండి కోసం మనం కష్టపడేది. మనకు 3 పూటల కాకపోయినా 2 పూటలు ఇంకా పస్తులు ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి. నిజం చెప్పాలంటే అన్నం లేక అలమటించే వాళ్ళు ఎంతో మంది కదా. అన్నం అంటే పరబ్రహ్మ అంటే స్వరూపంగా భావిస్తారు, అన్నపూర్ణ దేవిగా కూడా చెప్తారు. కాబట్టి ఏంటంటే మీకు మంచి ఫలితాలు రావాలన్నా ఎప్పుడు కూడండి ఈ అన్నం కొరత ఏర్పడకూడదు అనుకునే వారైతే అమావాస్య రోజు ముఖ్యంగా ఇది చాలామంది చేస్తారు కానీ అందరూ బయటికి చెప్పుకోరు. ఇదైతే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. ఇది కొంత లక్షల్లో కూడా చేసుకుంటారనమాట. అంటే 3 నెలలకు ఒకసారి చేయొచ్చు, 2 నెలలకు ఒకసారి చేయొచ్చు, నెల కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ బియ్యం డబ్బాలు, మీ ఇంటి బియ్యం డబ్బాలు ఈ యొక్క వస్తువుని పెట్టండి చాలు. ఇంకా మీకు ఎప్పుడు కూడా బియ్యం నిండుకోకుండా, ఒకవేళ నిండుకున్నా కానీ సమయానికి అంటే మనకు బియ్యం దొరికేలాగా, తిండికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండేలాగా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందండి. ఇది మోస్ట్ పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. కొంత లక్షల్లో కూడా దీన్ని పాటించారండి, లక్షల్లో కూడా దీన్ని చేశారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం. తిదివార నక్షత్రానికి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి తప్పకుండా పనిచేస్తాయి అనమాట. అంటే ఫలితాలను ఇస్తాయి. మనకు ఇబ్బందులు అనేవి లేకుండా ఫలితాలు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఏం చేయండి 2 ఒక్కలు, 2 తమలపాకులు, అలానే కాకుండా ఒక 11 రూపాయలండి తీసుకొని మీరు తమలపాకులో పెట్టి ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో పెట్టండి. పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ విధంగా పెట్టి ఆ బియ్యం డబ్బాలో పెట్టిన డబ్బుని చిన్న పిల్లలకి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అని చెప్తారు కాబట్టి పిల్లలకి ఇస్తే అది భగవంతుడికి ఇచ్చినట్టే కదా, ఆ విధంగా వాళ్ళు భావించేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మనం ఆ డబ్బుని ఖర్చు చేసుకోవచ్చు, మళ్ళీ ఏంటంటే పెట్టుకుంటూ ఉండాలి. ఒక్కలు కూడా మనం వాడేసుకోవచ్చు. ఆ తమలపాకులు ఏంటంటే కనుక ఒక ఇంట్లో అంటే ఒకవేళ మీ ఇంట్లో తినేవాళ్ళు ఉంటే వాళ్ళు తినొచ్చు అనమాట. ఇలా పెడుతూ ఉండండి, తీస్తూ ఉండండి, మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇంకా అనంతరం ఈ నిమ్మకాయ పరిహారం అయితే చేసుకోండి. అయితే నిమ్మకాయ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. నిమ్మకాయ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయండి. నిమ్మకాయ అనేది చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఈ నిమ్మకాయనే కదా, దీనివల్ల ఏం ఉండదు ప్రయోజనం అనుకుంటారు. కానీ అదే నిమ్మకాయ మన జీవితాన్ని మారుస్తుందండి. మన ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు అన్నిటిని పోగొడుతుంది. మనకు అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇంటి పరంగా కూడా మనకు ఎన్నో మనం అనుభవిస్తూ ఉంటాం. చాలా వరకు కూడా ఏంటంటే నరకాలు చూస్తూ ఉంటాం. మన ఇంటి మీద చెడు ప్రయోగాలు జరగటం, మన ఇంటిని చూస్తే ఓర్వలేకపోవటం, మన ఇంటి మీద కుళ్ళు కుతంత్రాలు తరలిపోతారు. ఇరుగువారు పొరుగువారు కాకుండా మన బంధువర్గంలో కూడా ఏంటంటే మన ఇల్లు బాగున్నా, మన ఇల్లు అంటే బాగుంటుంది అన్నా కానీ మన ఇంటి మీద ఏంటంటే కనుక ఏడుపు అనేది ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఒక తమలపాకుని తీసుకోండి, దానిపైన ఒక గుప్పెడంత ఉప్పుని పోసి నిమ్మకాయను 4 భాగాలుగా కట్ చేసి అందులో 2 లవంగాలను గుచ్చి కుంకుమ పసుపు చల్లి ఇంకా తర్వాత నిమ్మకాయను ఉప్పులో పెట్టి అదేంటంటే కనుక రాత్రి 12 లోపు చేయండి పరిహారం. అంటే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఉదయం పూట మేము చేయలేము, సాయంత్రం కూడా వాళ్ళు వీళ్ళు చూస్తారు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు లోపల నుంచి పెట్టుకోండి. ఇంటి లోపల గుమ్మం లోపల తలుపు లోపల పెట్టుకోండి. లేదు మేము బయటనే పెట్టుకుంటే అంటే బయట కూడా పెట్టొచ్చు, ఏం పర్వాలేదు. అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచిదే కదండి. అలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితాలు ఉంటాయన్నమాట. అందుకే ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా ఇలా నిమ్మకాయని కోసేసి ఉప్పు పోసి ఇంకా 2 లవంగాలు పెట్టి దాని మీద 2 కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించండి. ఇలా వెలిగించి మీ గుమ్మం దగ్గర పెట్టండి. ఎందుకంటే అమావాస్య కొందరికి పడుతుంది, మనం ముందే చెప్పాం కదా, కొందరికి పడనే పడదు.
దానివల్ల ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, సమస్యలు ఏర్పడతాయి. అలా జరగకుండా ఉండాలంటే కనుక ఈ నిమ్మకాయని ఇలా పెట్టేసి ఇంకా మీరు వదిలేయండి రాత్రంతా కూడా. ఒకవేళ మీ ఇంటిపైన ఏదైనా చెడు ప్రయోగం జరిగినా, మీ ఇంటికి ఏదైనా అంటే చెడు గాలి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కొన్ని మనం నమ్ముతూ ఉంటాం కదండి, కొంతమంది ఇవి నమ్మరు, అంటే మూఢనమ్మకాలు అనుకుంటారు, కానీ నమ్మేవాళ్ళు చేయండి. ఇంటిపై ఎవరైనా చేతబడి చేయించినా, ఇంటిపైన ఏమైనా ప్రయోగాలు జరిగినా, ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, అశాంతిగా ఉండటం, సమస్యలు ఎక్కువగా రావటం, ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య రావటం, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవటం, అసలు ఇంట్లో సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఎప్పుడూ ఏదో ఒక గొడవ సమస్య ఇలాగే వస్తూ ఉంటుందండి. మా ఇంటికి ఇలా జరుగుతుందండి, వేరే వాళ్ళ ఇండ్లలో జరుగుతుందో లేదో మాకు తెలియదు, కానీ మా ఇంటి పరంగా అయితే మేము ఇన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటామండి, అసలు మాకైతే చాలా వరకు కూడా నరకమండి ఇల్లంటే అని భావించుకునే వారండి ఈ పరిహారం చేయండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరేనండి, కొన్నిసార్లు ఇల్లు మనకు అనుకూలిస్తుందండి, కొన్నిసార్లు ఇల్లు ఏంటంటే మనకు అనుకూలించదు. ఎందుకు అనుకూలించదంటే నరదిష్టి పెరిగిపోవటం వల్ల, అలానే కాకుండా చెడు కన్ను మన ఇంటి మీద ఉండటం వల్ల, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా మన మీద కుళ్ళుకునే వాళ్ళు, మన ముందు చెప్పరు కానీ మన వెనక అన్ని చెప్తూ ఉంటారు, మనం చూసి ఉరవలేకపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ వల్ల కూడా మనం సఫర్ అవుతాం కదా. అలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అయితే మీరు చేసుకోండి. దీనివల్ల మీకు 99% మంచి జరుగుతుందండి. రాత్రంతా పెట్టండి, తెల్లారి లేచిన తర్వాత కవర్లో పోసేసి అదంతా కూడా పడేయండి. మరుసటి రోజు మీరు ఇల్లు మాపు వేసిన తర్వాత, ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు ఏంటంటే కనుక మా ఇల్లేనా అనిపిస్తుంది అనమాట. అన్ని సుఖ సంతోషాలు మీ వెంట ఉంటాయండి, మీకు ఇంకా తిరగనేదే ఉండదనమాట. ఒకసారి చేసుకోండి, మళ్ళీ మళ్ళీ మీరు చేస్తూనే ఉంటారు. ఈ యొక్క పరిహారం మీ జీవితాన్ని మార్చేసి మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నిటిని కూడా తొలగిస్తుంది అనమాట. అష్టైశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేస్తుంది. కావున రేపు అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది. ఎంత నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే అంత నమ్మకంతో మీకు ఫలితం వస్తుందన్నమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది కేవలం మీ ఇంటి పరంగా చెడు శక్తుల పరంగానే కాదు, మీరు చేసే వ్యాపారం ఉంటుంది కదా, అంటే షాప్స్ ఉంటాయి కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు, అక్కడ కూడా ఇది చెయ్యొచ్చు. రాత్రి 12 లోపు మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా చేసుకోండి. ఎప్పుడు చేసినా కానీ గుమ్మం దగ్గర రాత్రంతా పెట్టాలి, మరుసటి రోజు తీసేయాలి, అంతే ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో పెద్దగా డబ్బుని కూడా మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కదండి. అంటే పెద్దగా ఖర్చు పెట్టం మనం, నిజం చెప్పాలంటే కనుక అన్ని మన ఇంట్లో ఉండేటివి. నిమ్మకాయ, ఉప్పు, కుంకుమ, పసుపు, లవంగాలు అన్నీ మన ఇంట్లో ఉంటాయి. తీసేసుకొని ఈజీగా చేసేసుకొని ఆ తర్వాత పడేస్తే సరిపోతుంది. ఇంకా అంతే, అంతకు మించి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది ఉండదు. ఇంకా మనకి ఎలాంటి నష్టం కూడా కలగదు, లాభమే కలుగుతుంది. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా పాటించండి, ఫలితం పొందండి. ఇంకా